సమావేశం ఇదంతా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు పొలిటికల్గా నా పాయింట్ ఏంటంటే, బీజేపీ అధికారంలోకి వస్తామని చెప్తోంది, జనసేన సీరియస్గా పొలిటికల్గా అసెంబ్లీ ఎన్నికల కోసం ఫైట్ మొదలుపెట్టింది, తెలుగుదేశం నిర్ణయం ఇంకా ఏం చెప్తారో చూడాలి, దాదాపుగా పోటీగా అవకాశం ఉంది. సో వాళ్ళు కూటమిగా వస్తారా, విడివిడిగా వస్తారా, ఎలా వచ్చినా కూడా ఏదో ఒక అప్రహెన్షనో ఒక ఇన్సెక్యూరిటీయో కాంగ్రెస్ పార్టీలో కూడా బయలుదేరిందా? బీఆర్ఎస్లో ఎలాగూ ఉందనేది స్పష్టమైపోతుంది మాటల్లో. ఇందాక వేరే గారు అన్నది ఏంటంటే, బీఆర్ఎస్ని ఆల్మోస్ట్ పొలిటికల్గా కొంచెం మైనర్గా చేసేసి, ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేసి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అది కూటమైనా అవ్వచ్చు, కూటమి వర్సెస్ కాంగ్రెస్ వస్తుంది అని కాంగ్రెస్ భావిస్తోందా? అందుకే ఈ స్థాయిలో రియాక్ట్ అయిందా? చాలా స్పష్టంగా మొన్న మున్సిపల్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోలేదు. అదే కాకుండా ఇక్కడ మీరు చూడండి, కేటీఆర్ గారు నిన్న స్పందించాడు తప్ప మొన్న స్పందించలే. ఎందుకు? గతంలో కూడా 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ జరుగుతూ ఉంటే కృష్ణా, అదే నాగార్జున సాగర్ దగ్గర పెద్ద ఎత్తున ఆంధ్ర తెలంగాణ పోలీసు వాళ్ళు గలాట క్రియేటింగ్ చేయడంతో ప్రధానంగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగినమాట వాస్తవం. అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఆనాడు కూడా ఆంధ్ర తెలంగాణ తీసుకొచ్చి పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ప్రయాణం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మీద కేటీఆర్ గారు ఎందుకు స్పందించారంటే, ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ గారి రూపంలో అది చెలరేగినప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ లాభం అవుతుందని చెప్పేసి వాళ్ళు చలిమంట కాగే ప్రయత్నం వారు చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా ల్యాండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావించి మొన్న రఘునందరావు గారు కావచ్చు, రామచంద్రరావు గారు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ పొత్తు పెట్టుకునే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అన్ని వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత పర్యటన కావచ్చు, అన్నిటిని స్వాగతించిన పరిస్థితి కూడా మనం చూసినాం. అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ అన్ని కలిసి పోటీ చేయాలని ఒక దురుద్దేశం కూడా దాగి ఉండొచ్చుగా కనపడతా ఉంది. అదే కాకుండా వాళ్ళంతా కలిసి పోటీ చేసినా మాకు అభ్యంతరం లేదు, విడివిడిగా పోటీ చేసినా కూడా మాకు విడివిడిగా పోటీ చేస్తే ఇంకా సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం రాబోతా ఉంది. ప్రతిపక్షాల ఓటు కూడా చీలే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కలిసి పోటీ చేసినా, ఎవరు విడివిడిగా పోటీ చేసినా మాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఈ ముసుగు వేసుకొని రాజకీయాలు చేసి అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదనే ప్రయత్నంని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కావచ్చు, జనసేన రూపంలో చేపిస్తారనేది తెలంగాణ రాష్ట్రంలో కొంత పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం క్రియేట్ అయిన మాట వాస్తవం. ఈ రోజు కూడా జర్నలిస్ట్ సమాజం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు వ్యాఖ్యల మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు, తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అంశం కావచ్చు, అన్నిటిపై ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం మళ్ళీ ఒకసారి నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. అదే మన తొలి ఇప్పుడు ఒక్క విషయం, ఇప్పుడు నాగేశ్వర్ గారే ఏం చెప్పారంటే ఇది ముగిసిపోయిన సమస్యపోయిన అధ్యాయం అని చెప్పారు. ఇప్పుడు ఆయన విత్డ్రా చేసుకున్నాక పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ ఎవరు మాట్లాడద్దని చెప్పాక మళ్ళీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణలో పెట్టి పవన్ కళ్యాణ్ అందరూ నానా మాటలు అన్నారు. సరే, ఆ తర్వాత తెలంగాణలో సభ పెడతామంటే అడ్డుకున్నారు. దాని మీద పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. మళ్ళీ ఇవాళ కొంత టోన్ డౌన్ అవుతున్న పరిస్థితి, మళ్ళీ ఇవాళ సభ పెట్టి మళ్ళీ ఇంకో మాటలు అంటే మళ్ళీ వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా. దీనికి ఎండ్ ఏది ఇంకా కొనసాగుతుంది సార్. అందుకే పచ్చగా ఉన్న తెలంగాణలో అనవసరంగా పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తే రకరకాలుగా అది రూపాంతరం చెంది ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో గందరగోళ వాతావరణం. ఇంకోటి గద్దర్ గారి అంశానికి సంబంధించి వాళ్ళు కొంతమంది రియాక్ట్ అయ్యారు. గద్దర్ గారు నేను కారు కొనిచ్చానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బయట చెప్పడం. కాంగ్రెస్ పార్టీ అట్లా అంటే బతుకున్నప్పుడు చాలా గద్దర్ గారితో చివరి వరకు ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. మరి అట్లా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ గద్దర్ గారికి చేసినట్టు వాస్తవం చెప్తా. గద్దర్ గారు చాలా స్పష్టంగా ఒక నిమిషం సందర్భాల్లో చెప్తూ ఉంటారు. పవన్ చాలా తమ్ముడు కదా, చాలా ఇష్టం కష్టాలలో సుఖాలలో ఎప్పుడైనా పోయేది. ఇంకా నీకు దాచేది ఎప్పుడైనా పైసలు కావాలంటే అది పాకెట్లో చేసి 4 పైసలు తీసుకునేది. ఇది నా ఇంటర్వ్యూలోనే వేరే సందర్భంలో ఒక చోట చెప్పారు. అంటే అంత క్లోజ్ ఇప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు నుంచి కూడా గద్దర్కి వీరాభిమాని, ఆయన ఇంటికి వెళ్ళడం, ఆయన దగ్గర పుస్తకాలు నేర్చుకోవచ్చు, పాటలు ఇవన్నీ. అంటే దాన్ని ఇప్పుడు ఆయన ఏదో చెప్పుకోవాలంటే ఎప్పుడో చెప్పుకునేవాళ్ళు కదా, సందర్భం వచ్చి మీరు వస్తున్న విమర్శలకు చెప్పారు. సో నా పాయింట్ ఏంటంటే చరణ్ గారు, ఇప్పుడు మారబోతున్న రాజకీయ పరిణామాల్లో ఒకటి అందరూ కొంచెం సంయమనం పాటించాలి, కానీ సీన్ దానికి రివర్స్లో కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరి పొలిటికల్ అంబిషన్స్, ఎవరి పొలిటికల్ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది చెప్పండి నాకు చాలు. సార్, కాంగ్రెస్ పార్టీ అంశాన్ని పెద్దగా చూపించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అందుకే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా పిసిసి అధ్యక్షులు ఎవరు కూడా స్పందించలేదు. ఓన్లీ ఆనాడు ఉద్యమంలో భాగస్వామ్యం సార్ పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు
అదేవిధంగా ఎంపీల ఫోరం కన్వీనర్ గా ఉన్నారు. వారు పెప్పర్ స్ప్రే బాధ్యులు. ఆనాడు పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే లగడపాటి రాజగోపాల్ రెడ్డి గారు స్ప్రే చేసినప్పుడు వారు కూడా హాస్పిటల్ పాలైన పరిస్థితి మనం చూసినాం. కోమరెడ్డి వెంకరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వారు మంత్రి పదవులను త్యాగం చేసిన వ్యక్తి. వాళ్ళిద్దరు మాత్రం రెస్పాండ్ అయ్యారు. అదే కాకుండా మిగతా నాయకులు అంటే ఉద్యమంలో భాగస్వాములైన వాళ్ళు మాలాంటి వాళ్ళు కావచ్చు, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది రెస్పాండ్ అయ్యారు. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ముడిపెట్టి తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కావచ్చు, అస్తిత్వాన్ని కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపడడాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ తప్పుపడతాం తప్ప. సో మీరు జనసేన పార్టీని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు తెలంగాణలో రాజకీయం చేసుకోవడం. కొత్తగా స్వాగతించి ఏం లేదు సార్, గతంలోనే స్వాగతించారు. తెలంగాణ రాష్ట్రం వాళ్ళు పోటీ చేశారు. ఇప్పుడు అనవసరం మళ్ళీ మీకు కొత్త వస్తున్నది చెప్పే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. ఆల్రెడీ 20లో పోటీ చేశారు, మన కౌన్సిల్ ఎలక్షన్ లో పోటీ చేశారు. మీరు తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ జనసేన పోటీ చేసిన ఉంది. అదే కాకపోతే ఇన్ఛార్జ్ ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుడు పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి